శ్రీమాత్రే నమః. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి గురువారం నేను ఏమేమి పనులు చేసుకుంటానన్నది మీకు చూపించాలని వీడియో చేశానన్నమాట. గురువారం మార్నింగ్ పూజ అది సింపుల్గా చిన్నదే తీసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈవినింగ్ అన్నమాట. ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి పెట్టేసుకుందాం, మళ్ళీ బయటికి వెళ్ళి పువ్వులు అవి తెచ్చుకోవాలి కదా అని ముందుగానే గడపలు అవి తుడిచేసుకుంటున్నాను. అప్పటికి ఇంకా పిల్లల్ని తీసుకురాలేదు. ఆయన భోజనానికి వచ్చారు. ఆ టైంలో నేను ఇంక చేసుకున్నానని ఆయన వీడియో తీయమంటే ఆయన వీడియో తీస్తున్నారనమాట. నేను పని చేసుకుంటున్నాను. ముందుగా గడపలు అవి క్లీన్ చేసేసుకొని తర్వాత తడిగుడ్డు పెడదామని చెప్పేసి ఇల్లంతా పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ తడిగుడ్డ అన్నీ పెట్టేసుకున్నాక గడపలకి పసుపు కుంకుమ పెట్టుకుందాము అని అనుకున్నాను. పిల్లలు వచ్చాక జాగ్రత్తగా చూసుకోవాలి, తొక్కేస్తారు. ఎప్పుడు నైట్ పెట్టుకుంటాను, మళ్ళీ అవుతుందో లేదో అని చెప్పేసి ఇంకా ముందుగా చేసుకుంటున్నాను అనమాట. పిల్లలు వచ్చేసరికి అంత తొక్కేస్తారేమో అన్న భయం ఉంది. సరే చూద్దామని చెప్పేసి ముందుగా పెట్టేసుకుంటున్నాను. ఈరోజే ఎప్పుడు అయితే ఈవినింగే పెట్టుకుంటాను. మొత్తం పని అంతా అయిపోయాక పిల్లలు అది భోజనం అది చేశాక పెట్టుకుంటాను ఎప్పుడూను. ఇక్కడ ఒక పక్క రుబ్బురోలకి అది కూడా పసుపు కుంకుమ తులసమ్మకి అది పెట్టేస్తున్నాను బయట. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అప్పటికి, కానీ సరే పెద్దది రాదులే అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఏమైంది, మొత్తం పెద్ద వర్షం వచ్చి మొత్తం పోయింది. సర్లే ఇంక మార్నింగ్ పెట్టుకుందామని ఇక్కడ పెట్టలేదన్నమాట. ఇంకా సరే అని వదిలేసాను. మొత్తం బొట్లు పెట్టాక వర్షం వచ్చింది. అప్పటికి చిన్న చిన్నగా పడుతుంది. సరే అని ఇంకా గడపలకి అది పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే తులసి మొక్కని అక్కడ ఇక్కడ మార్చాననేసి కామెంట్ పెట్టారు కదా. అది ఎందుకంటే ముందు చూసుకుంటున్నాను, సెట్ చేసుకుంటున్నాను, ఎక్కడెక్కడ పెడితే ఎక్కడ బాగుంటుందా అని చెప్పేసి చూసుకుంటున్నాను. సరే అని ఇంక ఇక్కడే సెట్ అయిందని ఇక్కడే పెట్టుకున్నాను అనమాట. హర్ని అయితే బాగా తీస్తుంది వీడియో. ఇది ఆయన తీసింది, చరణ్ మా అబ్బాయి తీసినా మా వారు తీసినా ఇంకా ఇలా అడ్డదిడ్డంగా తీస్తారనమాట వీడియో. హర్ని అయితే కరెక్ట్గా తీస్తుంది, నేనేం చెప్పక్కర్లేదు, బాగానే తీస్తుంది అది. కానీ హర్ని లేదు కదా. సరే హర్ని వచ్చాకనే చేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పుడు క్లీన్ అయిపోద్ది కదా, పువ్వులకి అది వెళ్ళాలి, వెళ్ళిపోతారు మళ్ళీ తీసుకెళ్ళడానికి. ఇక్కడి నుంచి కొంచెం దూరం పువ్వులు అవి తెచ్చుకోవాలంటేని, అందుకని ఇంకా ఆయన ఉండగా పెట్టేస్తున్నాను. ఆ పిల్లలు వచ్చేసాక వెళ్దాం పువ్వులకని. మొత్తం పెట్టిన తర్వాత వర్షం గట్టిగా వస్తుందన్నమాట. ఇంకా సరేలే ఇంకా అని ఇంకా గడపలకైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడు అంటే ఇప్పుడు వంటలు పూజ అదే చూపిస్తున్నాను కదా, ముందు చేసుకునే పనులు చూపించట్లేదు కదా అని ఇలా చూపిందామని చూపించాను అనమాట. కొంచెం కొత్తగా ఉంటుంది కదా, చూసినట్టు ఉంటుంది మీరు నేనేం చేసుకుంటాను అన్నది అని చూపిస్తున్నాను. చూసారా, అటు నుంచి తీయాల్సిన వీడియో ఇటు నుంచి తీశారు. అదే హర్ని అయితే కరెక్ట్గా నేనేం చెప్పక్కర్లేదు, ఏం తీయాలో అదే తీస్తుంది. హర్నికి నాకు కూడా తెలీదు అంతగాని హర్నికి బాగా తీస్తుంది నాకన్నని. ఇంకా పసుపు అది రాసుకొని ఇక్కడ అక్కడ ముగ్గులు ఉన్నాయి కదా, ఎంత ముగ్గులున్నా మనం పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. వచ్చేది శ్రావణ మాసం కదా, ఇంకా బాగా పెట్టుకుంటాం కదా గడపలకి అంటేని. వరలక్ష్మి పూజ అది చేస్తాం కదా. ఇప్పుడైతే సింపుల్గా ఇంకా చిన్నదే పెట్టేస్తాను. ఇంకా ఇలాగా సింపుల్గా ఇలా పెట్టేస్తాను. ఇంకా వచ్చే వారం నుంచి అయితే కొంచెం ఇంకా అందంగా అలంకరించుకుంటాము. గడప పూజ అది చేసుకుంటాం కదా, ప్రతి శుక్రవారం మంగళవారం కూడా చేసుకుంటాము. దీపారాధన అది చేసుకుంటాం గడప దగ్గర. ద్వారలక్ష్మి పూజ అంటారు కదా, అలా చేసుకుంటే చాలా మంచిది
అంటారు. అలాగే నేను చేసుకుంటున్నాను కూడా. ప్రతి సంవత్సరం కూడా ఒక 4 ఇయర్స్ నుంచి అయితే నేను అలాగే చేసుకుంటున్నాను. ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళు చేసుకుంటే మంచిది. ఇంతలా చేసుకోవాలని నేనేం చెప్పను. సింపుల్‌గా, సింపుల్‌గా అన్నా ఒక 3 బొట్లు పెట్టి గడపకి పసుపు రాసేసి పెట్టుకున్నా చాలు. అంతా రాయాలి, అన్ని ముగ్గులు పెట్టాలని నేనేం చెప్పను. ఎవరి ఓపిక తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. నాకు ఓపిక లేనప్పుడు సింపుల్‌గా నేను అదే పెడతాను. 3 బొట్లు పెట్టేసి సింపుల్‌గా రాసుకొని వదిలేస్తాను. ముందు అటువైపు తులసమ్మ దగ్గర గడప ఉంటుంది కదా, ఉత్తరం గుమ్మం, అక్కడ పెట్టేసుకున్నాక తర్వాత వీధి గుమ్మం అనమాట ఇది. పడమర వైపు ఇక్కడ పెట్టుకుంటున్నాను. బియ్యం పిండితో చేస్తారు కదా ముగ్గు, అది చేయాలనుకుంటున్నాను. నేను చేయలేదు ఎప్పుడూను. ఒకసారి ట్రై చేద్దామని నేను చూశాను యూట్యూబ్లోని. ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంటుందో. అంటే ఇది టైల్స్ కాదు కదా, ఇక్కడ బాగుంటుంది అలాగా దాంతో పెడితే కనుక ముగ్గులు అని అనిపిస్తుంది. దాంతో పెడతాను. ఒకసారి ట్రై చేస్తాను అది ఎలాగా. నేను చూశాను, అలా ట్రై చేసి పెడతాను. వస్తే కనుక వీడియో చేస్తాను బాగా వస్తే. ఇంకా శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి. మరి అందరూ రెడీగా ఉన్నారా? చీరలు కొనుక్కున్నారా అందరూను? నేనైతే ఇంకా తీసుకోలేదండి. అమ్మవారికి తీసుకున్నాను కట్టడానికి. ఇంకా పెట్టాలి కదా, అమ్మవారికి తాంబూలంలో పెడతాం కదా, అదొక ఒకటి తీసుకోవాలి. కట్టడానికి అయితే నెల అవుతుంది ఆల్రెడీ తీసుకున్నాను అంచు చీర. అది అమ్మవారికి కడితే బాగుంటుందని చెప్పేసి అది అలాగే పక్కన పెట్టేశాను అనమాట. ఇంకొకటి తీసుకోవాలి. అది అమ్మవారికి కట్టింది నేను ఎప్పుడు విజయదశమికి అలాగా కట్టుకుంటాను. నేను 3 ఇయర్స్ నుంచి అనుకుంటా అమ్మవారిని పెట్టట్లేదు. అంటే నేను ఇంతకుముందు 5 ఇయర్స్ పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఆపేసాను. ఆపేస్తే నాకు అసలు బాలేదు. అంటే మా ఇంట్లో కలశం ఆనవాయి లేదని చెప్పేసి మా మా వాళ్ళు చెప్పారని నేను ఆపేసాను. కానీ పెళ్ళైన కానించి కూడా నేను కలశం పెట్టుకొనే చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం. కానీ అప్పుడు ఎప్పుడూ చెప్పలేదు వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు. అప్పుడంతా నాకు బాగానే ఉంది. కానీ మళ్ళీ కలశం తీసాక నాకు అసలు బాగాలేదు అలాగ అన్నారని నేను మానేసాను. 3 ఇయర్స్ మామూలుగా చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్ ఇయర్ నుంచి నేను మళ్ళీ కలశం పెట్టుకొని చేసుకుంటున్నాను. సింపుల్గా మళ్ళీ మొదలుపెట్టి స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి మళ్ళీ అమ్మవారిని కలశం పెట్టి మళ్ళీ చేసుకుంటున్నాను అనమాట. అలాగే ఈ సంవత్సరం కూడా ఎప్పుడులాగే ముందు ఎలా చేసుకున్నానో అలాగే చేసుకుందాం అని చెప్పేసి ఈ సంవత్సరం కూడా అమ్మవారికి చీర కట్టి అమ్మవారిని రెడీ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలాగే పెట్టుకుంటాను కూడా. ఇంకా అమ్మవారికి జ్యువెలరీ అది తీసుకోవాలి. ఇంకా పాతవి అంటే పోయినాయి అవన్నీని. ఏమన్నా కొంచెం తక్కువలో వచ్చినాయి చూసుకోవాలి. అంటే మనం వాడకూడదు కదా అవి. ఆవిడకే ఉన్నట్టుగా అలాగా సింపుల్గా ఏమన్నా అదే చూడాలి ఇక్కడ రాజమండ్రిలో చూసి తీసుకుంటాను. ఇంకా చీర అది పక్కింటి ఆంటీ గారు వెళ్దామని అన్నారు. వెళ్తాము ఆంటీ గారు నేనును, పాతింటి దగ్గర ఆంటీ గారు నేను వెళ్తాము. ఇదన్నమాట. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఇంకా అప్పటికి నాకేం గుర్తు రాలేదు. గడప మీద పెట్టి అందులోనూ ముగ్గు ఇంకా బాగుంటే ఇంకా బాగా పెట్టాలని ఇంకా అంటది. అది కొంచెం పిండిలా ఉందన్నమాట. అందుకే ఇంకా సింపుల్గా అలాగే వేసేసాను. వేసేసి అక్కడ పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాను అనమాట. పిల్లల్ని తీసుకొచ్చామన్నాను ముందు. ఈ లోపల వర్షం కురుస్తూనే ఉంది. నేను ఇది పెట్టేశాక తీసుకొస్తానులే, వర్షం పడుతుంది కదా అని ఇంకా ఆయన పిల్లలకి రెయిన్ కోట్స్ అవి పట్టుకొని వెళ్ళారనమాట. ఇదిగోండి మొత్తం పోయింది. ఇక్కడ ఒక పక్క చూపిస్తున్నాను కదా మీకు, మొత్తం బొట్లు పెట్టిందంతా పోయింది. మళ్ళీ పెట్టాలి ఇంకా రేపు శుక్రవారం, ఇంకా రేపు పెడదామని చెప్పేసి ఇంక ఊరుకున్నాను. అదే వర్షం సరిగ్గా కనిపించట్లేదు కదా, వర్షం పడుతుంది అప్పటికి. ఈయనైతే ఇంక పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళారు. అలాగే వస్తూ ఇలాగా పిచ్చుకలకి అక్కడ పెట్టేవాళ్ళం కదా, ఇక్కడ దారిలో కనిపించిందని చెప్పి కొని తెచ్చారు పిచ్చుకలకి.
చూడాలి వస్తాయో లేదో. ఇక్కడ అంటే ఉన్నాయి, చుట్టూ తిరుగుతున్నాయి కానీ మరి వచ్చి తింటాయో లేదో, కొంచెం అలవాటు అవ్వాలి కదా, వచ్చి తింటాయో లేదో చూడాలి మరి. ఇది నెక్స్ట్ డే ఇంకా సింపుల్గా అలా పెట్టేసుకున్నాను. హడావిడి కదా, ఇంకా సింపుల్గా అలా పెట్టేసుకొని ముగ్గు పెట్టేసుకొని, ముందేమి వీడియో తీయడం అవ్వలేదు, అందుకే తీయలేదన్నమాట. ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ అయిపోయింది. ఇంకా నిన్న పెట్టాను కదా అవన్నమాట. ఇంకా అలాగ ఉన్నాయి. పిల్లలకి చెప్పాను ఉంచండి, అటు ఇటు నడిచేటప్పుడు చూసుకోండి అని చెప్తే వాళ్ళు సరిగ్గా ఉన్నారనమాట. అందుకే అలా ఉన్నాయి. ఎలా పెట్టినారు. ఇంకా మందిరంలో పూజ అవ్వలేదు, మందిరం దగ్గర ఇంకా అవ్వలేదన్నమాట. తులసమ్మ దగ్గర పెట్టేసుకొని ప్రసాదం వండుతున్నాను. అమ్మవారికి చక్కెర పొంగలి ప్రతి వారం పెడతాను కదా, అది చేస్తున్నాను అన్నమాట. ఇంకా పిల్లలు రెడీ అవ్వడంలో ఉండి ఇంకా వీడియో తీయలేదు. వాళ్ళు నేను పూజ చేసుకున్నప్పుడు అదిని వాళ్ళు రెడీ అవుతూ వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా టిఫిన్ ఏంటంటే ఏమీ చేయలేదు ఈరోజు. అన్నం ఉంటే నైట్ది అదే తాలింపు పెట్టేశాను అనమాట. వాళ్ళు అదే తినేశారు, అదే తినేసి వెళ్ళారు. వాళ్ళకి అలాంటిది ఏమి ఉండదు, టిఫిన్ ఏమి ఉండాలని ఏమి ఉండదు మా పిల్లలకి. ఇక్కడ మందిరంలో కలసం అది పెట్టేసుకొని దీపం అది రెడీ చేసి పెట్టాను. నేను పైన చేసుకున్నాను, ఆయన వెలిగించమన్నాను. అంటే నేనే వెలిగించుకుంటాను, నాకు కొంచెం డౌట్గా ఉండి నేను వెలిగించలేదన్నమాట. కాబట్టి ఇంకా తర్వాత ఏం లేదు ఈరోజు, ఇంకా మంచిది సరే పర్వాలేదు, అదే అంతా బాగానే ఉంది కదా అని ఇంక నేనే అష్టోత్తరం అది నేనే చదువుకున్నాను. పువ్వులు కూడా తక్కువే తెచ్చుకున్నాము. నిన్న వెళ్ళలేదన్నమాట. ఇంకా బయటికి వెళ్ళలేదు, వెళ్ళి పువ్వులు తెచ్చుకోలేదు. ఇక్కడే ఇంకా కొన్ని పువ్వులు తెచ్చుకొని మార్నింగే కొబ్బరికాయ తెచ్చుకొని కలసం పెట్టేశాను. పెట్టేసి ఈ సైన్యములు అది అన్నీ చిన్న ఉప్పు దీపం మామూలుగా పెట్టుకున్నాను అనమాట. దాని మీద కుబేర దీపం పెట్టి ఉప్పు మీద వెలిగించుకున్నాను అనమాట. ఈ సైన్యముల గురువారం జలదీపం పెడతాను, అలాగే శుక్రవారం ఉప్పు దీపం పెడతాను. ఇది గడప దగ్గర చిన్న ఉర్లి పెడదాం, చిన్నది ఉంది కదా అందంగా ఉంటుంది ముగ్గుల మీద అని చెప్పేసి అలా ఉర్లి పెట్టాను అనమాట. చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ ఒక పక్క ప్రసాదం కూడా అయిపోయింది. ఇంకా ప్రసాదం చల్లారి పెట్టడానికి అందులో గిన్నెలో వాటర్ వేసి అలా పెట్టాను అనమాట, చల్లారుతుంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇల్లంతా ధూపం ఇచ్చేస్తున్నాను అనమాట. ద్వార దగ్గర నుంచి మొదలుపెట్టి మొత్తం ఇల్లంతా ఇచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.